హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు నాన్న? అందరూ క్షేమంగా ఉన్నారా? శుభం. పిల్లలు, ఈరోజు ఈ క్లాస్లో మనం 10వ తరగతి ప్రథమ భాషకు సంబంధించి ఆల్రెడీ మనం గత క్లాస్లో గోల్కొండ పట్టణం 10వ పాఠము గోల్కొండ పట్టణం. ఈ యొక్క గోల్కొండ పట్టణం యొక్క ప్రాముఖ్యత గురించి, ఆ గోల్కొండ పట్టణంలో ఉన్నటువంటి విశిష్టత గురించి గత క్లాసుల్లో మీకు అనేక విధాలుగా మీకు చక్కగా బోధించాను. ఈ యొక్క గోల్కొండ పట్టణం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈ గోల్కొండ పట్టణం యొక్క విశిష్టత ఏంటి, ఆ గోల్కొండ పట్టణంలో పరిపాలించినటువంటి చక్రవర్తుల యొక్క పరిపాలనా విధానం ఏంటి, ఇలాంటి ఎన్నో అంశాల గురించి గత క్లాసుల్లో మీకు చక్కగా బోధించాను. ప్రియమైన విద్యార్థులారా, ఆదిరాజు వీరభద్రరావు గారు ఆనాడు 1940 ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణలో తెలుగు భాష అన్నటువంటిది ఏ విధంగా ఉండేది, ఆ భాషకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, ఆనాడు నిజాం ప్రభుల కాలం దగ్గర నుంచి ఎంతో చక్కగా ఈ యొక్క గోల్కొండ పట్టణం అనేది ప్రపంచంలోనే విఖ్యాతిగాంచినటువంటి మహానగరంగా ఆనాడు అది విస్తరింపచేయడం జరిగింది. ప్రపంచంలోనే కనీ విని ఎరగని రీతిలో ఇక్కడ వర్తక వ్యాపారం అనేది అద్భుతమైనటువంటి రీతిలో జరుగుతూ ఉండేది. ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వర్తక కంపెనీలు వారు ఇక్కడికి వచ్చి ఈ యొక్క వజ్రాల వ్యాపారం కానీ అనేకమైనటువంటి సుగంధ ద్రవ్యాలను ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి ఎగుమతి చేసుకోవటం, అక్కడి నుంచి ఇక్కడికి కొన్ని అంశాలను తీసుకొని రావటం అనేది ఆనాడు ఒక గోల్కొండ పట్టణానికి ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యతగా మనం చెప్పుకోవచ్చు. ఆనాడు వాళ్ళు ఉపయోగించుకున్నటువంటి ధాన్యపు రాసులు, ఆనాడు వాళ్ళు చేసుకుంటున్నటువంటి అనేకమైనటువంటి గొప్ప గొప్ప అంశాలన్నిటిని కూడా మనం చూసినట్లయితే ఎంతో మనోహరమైనటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాలుగా మనము వాటిని ప్రధానంగా చెప్పవచ్చు. కాబట్టి గోల్కొండ పట్టణము అనగానే హైదరాబాదు నగరము, ఆ హైదరాబాదు నగరం చుట్టూ నిర్మించబడినటువంటి ఎన్నో చారిత్రకమైనటువంటి ఘట్టాలు, అంశాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాంటి వాటిల్లో ప్రథమంగా కనిపించేది గోల్కొండ కోట, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, బిర్లా ప్లానిటోరియం, హైటెక్ సిటీ కావచ్చు, మెట్రో, ఇలా ఎన్నో 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 అద్భుతమైనటువంటి సన్నివేశాలు మనకి యొక్క భాగ్యనగరంలో భోగభాగ్యాలు అనుభవించినటువంటి మహారాజుల యొక్క పరాక్రమాల గురించి మనము తెలుసుకుంటూ ఉంటాం. కాబట్టి ఏ జాతికైనా ఏ ప్రాంతానికైనా తమ చరిత్రను మరిచిపోవటము అనేది ఒక దురదృష్టకరమైనటువంటి అంశంగా మనం చెప్పవచ్చు. అంతకంటే మరొకటికి ఏది ఉండదు. కాబట్టి తెలంగాణ ప్రాంతంలోనే ఎంతో విశిష్టతను సంతరించుకున్నటువంటి, తెలంగాణకే ఒక తలమానికంగా ఉన్నటువంటి, తెలంగాణకే ఒక కరదీపికగా వెలుగొందినటువంటి పట్టణం గోల్కొండ పట్టణం. ఆ పట్టణం యొక్క అద్భుతమైనటువంటి నిర్మాణాలను వర్ణించటానికి మాటలు చాలవు. చిరస్మరణీయమైనటువంటి ఈ కట్టడంలోని సాంకేతిక నైపుణ్యాన్ని ఎందరో చరిత్రకారులు అభివర్ణించే ప్రయత్నాలు చేశారు. యొక్క గోల్కొండ పట్టణం యొక్క వైభవాన్ని కళ్ళతో చూడవలసిందే కానీ మాటల్లో, కావ్యాల్లో మనము వర్ణించడం సాధ్యం కాదు. దాన్ని ఆదిరాజు వీరభద్రరావు గారు ఆ ప్రయత్నం చేశారు. ఆయన మాటల్లోనే ఆ గోల్కొండ పట్టణం యొక్క విశేషాలు, ఆనాటి పరిస్థితులను ఈ యొక్క పాఠంలో మనం చదివి ఆ గోల్కొండ పట్టణం యొక్క అద్భుతమైనటువంటి సాంకేతికమైనటువంటి నైపుణ్యం, అద్భుతమైనటువంటి సాంకేతిక అంశాలను ప్రధానంగా తీసుకొని యొక్క పాఠంలో మనకి అనేకమైనటువంటి విషయాలను గురించి ఇక్కడ మనకి కవి చక్కగా ప్రబోధిస్తూ ఉన్నాడు. ఈ యొక్క పాఠము చారిత్రకమైనటువంటి వ్యాసము. చెప్పండి, దేనికి సంబంధించింది ఈ యొక్క పాఠం యొక్క ప్రక్రియ? చారిత్రక వ్యాసము. చారిత్రక వ్యాసము అంటే హిస్టారికల్ ఎస్సే అంటే వ్యాసము అని అంటేనే వివరించి చెప్పటాన్ని వ్యాసము అంటారు. చెప్పండి, వ్యాసం అంటే ఏంటి? వివరించి చెప్పేదాన్ని వ్యాసము అంటారు. చరిత్రను తెలిపే వ్యాసాన్ని చారిత్రక వ్యాసము అంటారు. చరిత్రను తెలిపే వ్యాసాన్ని చారిత్రక వ్యాసము అంటారు. తెలంగాణ ప్రాంతంలోని కోటల యొక్క నిర్మాణ వైభవాన్ని,
మరి వాటి యొక్క విశిష్టతను తెలుపుతూ రాసినటువంటి వ్యాసమే మరి యొక్క గోల్కొండ పట్టణము అన్నటువంటి యొక్క వ్యాసము. ఈ వ్యాసము ఆదిరాజు వీరభద్రరావు గారిచే రాయబడినటువంటి మన తెలంగాణము అన్నటువంటి కావ్యంలో నుంచి మరి యొక్క కావ్యాన్ని మరి యొక్క గేయాన్ని యొక్క పాఠాన్ని తీసుకోవటం జరిగింది. ఇక గోల్కొండ పట్టణం అనే యొక్క పాఠ్యభాగ రచయిత ఆదిరాజు వీరభద్రరావు. మరి వీరు 1890 సంవత్సరంలో జన్మించి 1973 సంవత్సరంలో వీరు మరణించారు. మరి చరిత్ర సాహిత్య పరిశోధకుడిగా ప్రఖ్యాతిగాంచినటువంటి ఆదిరాజు వీరభద్రరావు గారు ఖమ్మం జిల్లాలోని మధిర అన్నటువంటి తాలూకాలో జన్మించి హైదరాబాదులో స్థిరపడ్డారు. మరి చరిత్ర రచన కళలో ప్రామాణిక స్థాయిని అందుకున్నటువంటి ఈయన ప్రాచీనాంధ్ర నగరములు, లలిత కథావళి, మరి రత్నప్రభ వంటి జీవిత చరితావళి, జీవిత చరిత్రలు, నవ్వులు పువ్వులు, మిఠాయి చెట్టు, మరి షితాబ్ ఖాన్ అనే రచనలు కూడా వీరు చేశారు. సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశంలో 50 వ్యాసాలు కూడా వీరు రాశారు. హైదరాబాద్ రేడియోలో తొలి ప్రసంగం చేసినటువంటి వాడిగా చరిత్రకెక్కాడు. గ్రీకు పురాణ కథలు ఇంకా మరెన్నో వ్యాసాలు అముద్రితంగా ఉన్నాయి. మరి చాదర్ఘడ్ హై స్కూల్లో హైదరాబాదులో ప్రధాన తెలుగు పండితుడిగా వీరు పనిచేశారు. మరి లక్ష్మణరాయ పరిశోధక మండలి కార్యదర్శిగా కూడా వీరు వ్యవహరించారు. తన పాండిత్యం పరిశోధనలో తెలంగాణ భీష్ముడిగా వీరు ప్రఖ్యాతిగాంచడము జరిగింది. సో మొత్తానికి తెలంగాణ చారిత్రకమైనటువంటి కట్టడాలకు కొదవలేదు. ఎందుకంటే ఇక్కడ చాలా హిస్టారికల్ తెలంగాణ ప్రాంతంలో ఎన్నో హిస్టారికల్కి సంబంధించినటువంటి ఎన్నో ఉన్నాయి. అటు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు కావచ్చు, మరి కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు కావచ్చు, మరి గోల్కొండ ఘనమైనటువంటి మరి చారిత్రక ప్రాధాన్యము సంతరించుకున్నటువంటిదిగా చెప్పవచ్చు. మరి ఈ పట్టణం యొక్క ప్రాముఖ్యతను, నాటి కోటల యొక్క నిర్మాణాన్ని, మంచినీటి వసతుల్ని, మరి అద్భుతమైనటువంటి సాంకేతిక నిర్మాణాలను, మరి పట్టణంలో జరిగినటువంటి ప్రపంచ స్థాయి వర్తక వ్యాపారాలను, మరి ఆహారపు అలవాట్లలో కోటలో జరిగినటువంటి కార్యకలాపాలు, స్థాపించినటువంటి పరిశ్రమలు, మరి యొక్క గోల్కొండ పట్టణం యొక్క ప్రాముఖ్యతతో పాటు 1940 సంవత్సరం నాటి తెలంగాణ రచన శైలిని తెలపటమే ఈ పాఠం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము. కాబట్టి మరి యొక్క పాఠంలో ప్రధానంగా మనము తెలంగాణ ప్రాంతంలో మరి యొక్క గోల్కొండ కోటలో జరిగినటువంటి ప్రపంచ వర్తక వ్యాపారము, మరి నీటి వసతి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మరి అనేకమైనటువంటి అంశాలు మన యొక్క పాఠంలో మరి నేర్చుకోబోతూ ఉన్నాం. ప్రియమైన విద్యార్థులారా, మరి ఈరోజు ఈ యొక్క గోల్కొండ కోట అన్నటువంటి యొక్క పాఠానికి సంబంధించినటువంటి అంశాలను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మరి ఇక్కడ మనం ఉన్నటువంటి దృశ్యాలు, ఇక్కడ ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఎంతో ప్రామాణికమైనటువంటి అంశాలుగా మనము చెప్పవచ్చు. మరి వాటిని ఈరోజు మనం చూసినట్లయితే పట్టణము అంటే సిటీ. మరి సిటీ అని అనగానే ఫస్ట్ మనకు కరెక్ట్గా గుర్తుకొచ్చేది ఏంటంటే గోల్కొండ పట్టణమే. పట్టణము అని గుర్తుకొచ్చేది ఏంటిది? గోల్కొండ పట్టణం అని. ఇది దక్షిణ ప్రథమున ప్రసిద్ధిగాంచినటువంటి పట్టణం. మరి యొక్క గోల్కొండ దుర్గమునకు ఒక్క కోట కాదు, 3 కోటలు. ఈ 3 కోటలు ఒకదానిని చుట్టుకొని మరి ఒకటి కట్టబడి ఉన్నవి. మొదటి 2వ కోటలు ప్రాకారములు మధ్యననే మరి గోల్కొండ పట్టణ ముఖ్య భాగము వెలిసియుండెను. మరి దుర్గమునకు సుమారు 7 మైళ్ళ కైవారము, 87 బురుజులు, 8 దర్వాజాలు ఉండెను. సుమారు 4 మైళ్ళ వైశాల్యము కలిగి ఉండెను. 4 కిలోమీటర్ల వరకు వైశాల్యము కలిగి ఉండెను. ఓకేనా? సో పట్టణము, సిటీ అనగానే టక్కును మనకు గుర్తుకొచ్చే పట్టణం ఏంటంటే ఈ యొక్క గోల్కొండ పట్టణమే. పట్టణము అనగానే గోల్కొండ పట్టణమనియే దక్షిణ పదమున ప్రసిద్ధిగాంచినటువంటి ఈ యొక్క గోల్కొండ దుర్గమునకు ఒక కోట కాదు, 3 కోటలు. ఈ 3 కోటలు ఒకదాన్ని చుట్టుకొని మరొకటి కట్టబడి ఉండెను. గోల్కొండ కోటలో మనకి
ప్రధానంగా మనకు కనిపించేది 3 కోటలు. ఈ కోటలు మొత్తం కూడా ఎలా ఉంటాయి, ఒకదానికి ఒకటి కట్టుబడి ఒకదానికి ఒకదానికి అలా రౌండ్గా చేసిబడి ఉన్నాడు. ఎందుకంటే పట్టణం అనగానే గోల్కొండ పట్టణం అనే ఆనాడు దక్షిణ పదమున అంటే సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 రాజ్యముగా వెలసిల్లినటువంటిది ఈ యొక్క గోల్కొండ కోట. అందుకని ఈ గోల్కొండ కోట దుర్గమునకు ఒక కోట కాదు 3 కోటలు, ఒక కోట కాదు, ఇది 3 కోటలు. మరి యొక్క 3 కోటలు ఒకదానిని ఒకటి చుట్టుకొని మరి ఒకటి కట్టబడి ఉండెను. ఇది సుమారు 2వ కోటలు ప్రాకారముల మధ్యననే ఈ గోల్కొండ పట్టణము యొక్క ముఖ్య భాగము వెలిసి ఉండెను. ఈ యొక్క 3 కోటల్లో మధ్యలో ఉన్నటువంటిది మరి యొక్క గోల్కొండ పట్టణం అన్నటువంటిది అక్కడే ప్రసిద్ధి చెందినటువంటి మహానగరంగా అది వెలిసిలటం జరిగింది. కాబట్టి మరి 2వ కోట దుర్గమునకు సుమారు 7 మైళ్ళ కైవారము, 87 బురుజులు, 8 దర్వాజులు ఉండెను. సుమారు 4 మైళ్ళ వైశాల్యము కలిగి ఉండెను. సో గోల్కొండ కోట యొక్క వైశాల్యం ఎంత అంటే సుమారు 4 మైళ్ళు కలిగి ఉందట. 4 మైళ్ళు అంటే సుమారు ఒక 10 కిలోమీటర్ల వరకు అటు ఇటుగా మనకి ఉండవచ్చు అనమాట. ఇక దీంట్లో సుమారు 87 బురుజులు, 8 దర్వాజాలు ఉండెను. బురుజులు అని అంటే కోట పైన ఇట్లా మనకి ఒక టొంబాకారంలో కడతారు కదా నాన్న, సో దాన్ని బురుజులు అంటారు. అలాంటి బురుజులు సుమారు ఎన్ని ఉన్నాయట, 87 బురుజులు ఉన్నాయి. 87 బురుజులు ఉన్నాయి, 8 దర్వాజాలు ఉన్నాయి. దర్వాజాలు అంటే తెలుసా పిల్లలు, దర్వాజా అంటే పెద్ద పెద్ద తలుపులు. మీకు మొన్న చెప్పాను, ఒక తలుపు ఓపెన్ చేయడానికి సుమారు 1000 ఏనుగుల్ని మరి ఒక పెద్ద పెద్ద ఇనప గొలుసులు కట్టి ఆ గొలుసుల సహాయంతో ఓపెన్ చేసేవాళ్ళట. అంటే అంత పెద్ద పెద్ద తలుపులు, దర్వాజాలు ఉండేవి. మరి శత్రువు సైనికులు ఆ దర్వాజాని దాటుకొని అవతల పోవటం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అంటే 1000 ఏనుగులు లాగేంత బలము ఉన్నటువంటి దర్వాజాల్ని, అలాంటివి కోట చుట్టూ కూడా వాళ్ళు 8 దర్వాజాలు కట్టుకోవటం జరిగింది. అంటే ఆనాడు మొఘల్ సైనికులు దాడులు చేసినప్పుడు ఔరంగజేబు సైనికులు మరి ఆ కోటని బద్దలు కొట్టడానికి ఎంతో ప్రయత్నం చేశారు. కానీ ఒక చెక్క కూడా పగిలిపోలేదట. అంత గట్టిగా, అంత స్ట్రాంగ్గా మరి ఆనాడు ఇలాంటి దర్వాజాలు సుమారు 8 దర్వాజాల్ని వాళ్ళు ఎంతో అద్భుతంగా మరి ఎంతో చక్కగా వాళ్ళు నిర్మించుకోవటం జరిగింది. అది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం, మనోహరమైనటువంటి ఘట్టం. కాబట్టి మరి ఈ యొక్క పట్టణము అనగానే గోల్కొండ పట్టణం అనియే దక్షిణ పదమున ప్రసిద్ధి. మరి యొక్క గోల్కొండ దుర్గమునకు ఒక కోట కాదు 3 కోటలు. ఈ 3 కోటలను కలుపుతూ మరి చుట్టుకొని మరొకటి కట్టబడి ఉండెను. ఇక మొదటి 2వ కోటల ప్రాకారముల మధ్యననే 1, 2 మధ్యలోనే ఈ యొక్క గోల్కొండ పట్టణం యొక్క ముఖ్య భాగము ఉండెను. మరి దుర్గమునకు సుమారు 7 మైళ్ళు కైవారము, 87 బురుజులు, 8 దర్వాజాలు ఉండెను. సుమారు 4 మైళ్ళ వైశాల్యము కలిగి ఉండెను. 4 మైళ్ళ వైశాల్యము కలిగి ఉండెను. ఇక ఈ యొక్క గోల్కొండ పట్టణానికి రూపకర్త అంటే ఈ యొక్క గోల్కొండ పట్టణానికి ఒక గొప్ప ఇంజనీరు ఎవరయ్యా అంటే మరి ఇతనే ఈ యొక్క ఇంజనీర్ గారే మరి ఈ యొక్క గోల్కొండ కోట ఇట్లా ఉండాలి, ఎలా ఉండాలి అని చెప్పి దానికి ఒక రూపురేఖల్ని అందించి ఆ గోల్కొండ పట్టణానికి సంబంధించినటువంటి మరి వాటి యొక్క నిర్మాణానికి సంబంధించినటువంటి వాటిని రూపొందించినటువంటి వ్యక్తి మరి వీరు గోల్కొండ పట్టణ నిర్మాణ పథకమున ఒక కర్త అజం ఖాన్. చెప్పండి ఎవరైనా, అజం ఖాన్. సో సుమారు 3 కోటలు, దీంట్లో మనకి ఎన్ని కోటలు ఉన్నాయి, 3 కోటలు. సో 3 కోటలు ఉన్నాయి. అదేవిధంగా 87 బురుజులు ఉన్నాయి. అదేవిధంగా 8 దర్వాజాలు ఉన్నాయి. సో ఈ గోల్కొండ పట్టణాన్ని యొక్క నిర్మాణకర్త అజం ఖాన్. సో ఈ యొక్క అజం ఖాన్ అన్నటువంటి వాడు ఈ గోల్కొండ పట్టణానికి సంబంధించినటువంటి మరి ఇంజనీర్ అని చెప్పి మనకు తెలియచున్నది. మరి ఇతడే ఈ యొక్క పట్టణము యొక్క రూపురేఖల్ని దిద్దినటువంటి వాడు. పట్టణమును పెక్కు భాగములుగా విభజించిరి. ఆ భాగములను మొహల్లాలు అనుచుండిరి. ఈ మొహల్లాల పేరు తెలుపు రికార్డులు మాత్రం మనకు లేవు. ఇక వివరములు బాగుగా తెలియను. అయినను హక్షీ కమాన్, దికాబాగ్, కటోరా హౌస్,
మీర్జుమ్లా మొహల్లా, మాదన్న మొహల్లా అనే పేర్లు కొన్ని తెలియచున్నవి. మీర్జుమ్లా, మాదన్న నివసించు మందిరములు ఉండటచే ఆ ప్రాంతములకు వారి పేర్లు ఉంచబడి ఉండెను. మరి యొక్క గోల్కొండ పట్టణం యొక్క రూపురేఖల్ని దిద్దినటువంటి వాడు, మరి యొక్క గోల్కొండ పట్టణానికి సంబంధించిన ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరై అంటే అజంఖాన్. ఈ యొక్క అజంఖాన్ అన్నటువంటి వాడు ఈ గోల్కొండ పట్టణం యొక్క ప్రాశస్త్యాన్ని, ఆ గోల్కొండ పట్టణం యొక్క నిర్మాణ విధానాలను రూపొందించినటువంటి వ్యక్తి. ఇది సుమారు 1,00,000 మంది ప్రజల వరకు మాత్రమే పరిమితంగా ఉండొచ్చు. మరి ఈ కోటలో ఇటు ఈ పక్కన మరి వీళ్ళు ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు అని చెప్పి దీనికి ఒక రూపురేఖలు అంటే దానికి సంబంధించినటువంటి ఒక సిస్టాన్ని తయారు చేయించినటువంటి వ్యక్తి అజంఖాన్. చూడండి, మరి గోల్కొండ పట్టణం యొక్క నిర్మాణ పథకమున ఒక కర్త అజంఖాన్. చెప్పండి ఎవరైనా? అజంఖాన్ అను ఒక గొప్ప ఇంజనీరు. ఇక ఇతడే పట్టణము యొక్క రూపురేఖలను దిద్దినటువంటి వాడు. పట్టణమున పెక్కు భాగములుగా విభజించిరి. ఆ భాగములను మొహల్లాలు అనుచుండిరి. వాటిని ఏమంటారన్నా? పెక్కు భాగాలుగా విభజించారు. ఒక్కొక్క భాగం అయితే ఆ భాగాలను ఏమంటారు? మొహల్లాలు. జాగ్రత్త వినాలన్నా, ఎందుకంటే ప్రతిదీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల్లో మరి గోల్కొండ పట్టణానికి సంబంధించినటువంటి ఎన్నోసార్లు ఎన్నో ప్రశ్నలు అడిగాడు. కాబట్టి మొహల్లాలు అంటే ఏంటి, ఓకే, సో దర్వాజా అంటే ఏంటి, అదేవిధంగా కైవారము అంటే ఏంటి, దర్గము అంటే ఏంటి, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు అడిగాడు. కాబట్టి మనం ప్రతిదీ కూడా జాగ్రత్తగా చూడాలి. చూడండి, మరి దీనికి పెక్కు భాగములుగా విభజించిరి. ఆ భాగములకు మొహల్లాలు అని పేరు పెట్టారు. మరి మొహల్లా అనుచుండిరి. మొహల్లాల పేర్లు తెలుపు రికార్డులు మాత్రం మనకి ఎక్కడ కూడా లేవు. అయితే అయినను అక్కడక్కడ మనకి వాటి పేర్లను బట్టి హక్షీ కమాన్ అని, దికాబాగ్ అని, కటోరా హౌజ్ అని, మీర్జుమ్లా మొహల్లా అని చెప్పి, మాదన్న మొహల్లా అని ఇట్లా కొన్ని పేర్లు మనకి తెలియచున్నవి. మీర్జుమ్లా, మాదన్న నివసించు మందిరాలు ఉండటచే ఆ ప్రాంతంలోకి వారి పేర్లు ఉంచబడెను. మొహల్లా అంటే భవంతులు అని అర్థం. ఓకే, అంటే కట్టడానికి సంబంధించింది అని అర్థం. అంటే ఒక కట్టడాన్ని కట్టినప్పుడు ఆ కట్టడానికి ఒక పేరు పెట్టేవాళ్ళు. ఆ పేర్లు ఎవరైతే నివసిస్తూ ఉంటారో వారి పేరు ఆ మొహల్లానికి పెడుతూ ఉండేవారు. అందుకని అక్కన్న మొహల్లా, మాదన్న మొహల్లా, మీర్జుమ్లా మొహల్లా అని చెప్పి ఈ విధంగా వారు మరి వాళ్ళు నివసించే అధికార మందిరాలకు సంబంధించి మరి ఆ పేర్లను వాళ్ళు పెట్టి ఉండవచ్చు అని చెప్పేసి మనము చెప్పవచ్చు. ఈ గోల్కొండ పట్టణంలో ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు అధిక సంఖ్యలో నుండి పట్టణంలో సందడిగా సంచరించుచుండెను. ఇక ఈ గోల్కొండ పట్టణంలో మరి జంతువులు ముఖ్యంగా సైనికులకు ఉపయోగపడేవి. మరి సైనికులు వాటిని అధిరోహించేవాళ్ళు. మరి ఎక్కువగా వాళ్ళు ఒంటెలు, ఏనుగులు, గుర్రాలు, ఓకే, సో ఇలాంటివి అధిక సంఖ్యలో మనకి గోల్కొండ పట్టణంలో మనకి కనబడుతూ ఉంటాయట. మరి ఎక్కువగా ఇవి తిరుగుతూ సందడి చేస్తూ ఉండేవి. కావున వీధులు విశాలములై ఉండునని మనము గ్రహించవలెను. మరి ఆ రాజభవనాలు పడమటి దిశ యందు ఉండెను. తూర్పు, దక్షిణ, ఉత్తర ప్రాంతముల యందు ప్రజా సముదాయములు నివసించుచూ ఉండేది. మరి ఉత్తర ప్రాంతమున మాత్రము అధిక జన సామర్థ్యము కలిగి ఉండెను. మరి గోల్కొండ పట్టణం అంటే పెద్ద సిటీ. మరి సిటీలో రోడ్లు ఎలా ఉంటాయి? చాలా విశాలంగా ఉంటాయి. మరి ఆనాడు గోల్కొండ పట్టణంలో ఉన్నటువంటి రోడ్లు కూడా చాలా విశాలంగా ఉన్నాయట. చాలా విశాలంగా ఉండేవట. అందుకని వాటిపైన ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు ఇలాంటి ఎన్నో మరి రవాణా సాధనాలు, మరి సైనికులకు ఉపయోగపడే ఈ యొక్క జంతువులన్నీ కూడా మరి చక్కగా పోతూ ఉండేవట. అందుకని మరి గోల్కొండ పట్టణంలో ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు అధిక సంఖ్యలో ఉండి పట్టణంలో సందడి చేయుచుండెను. ఇక వీధులు, రోడ్లు అనేవి ఎలా ఉంటాయట? చాలా విశాలమైనటువంటి రోడ్లు. మరి అంతేకాదు రాజభవనాలు పడమటి దిక్కున ఉండెను. పడమటి దిక్కున మరి యొక్క రాజు యొక్క మహారాజుకు సంబంధించినటువంటి భవంతులు, మహారాజుకు సంబంధించినటువంటి అంతఃపురము, మరి మహారాజు నివసించే ప్రదేశం అనేది పడమటి దిక్కున ఉండెను. ఇక పడమటి పక్కన తీసేస్తే మనకి ఉత్తరము, దక్షిణము, తూర్పు ఈ 3 దిక్కుల్లో జనము, ప్రజలు, మరి సామాన్య అధికారులు ఇలా ఎంతోమంది ఆ యొక్క 3 దిక్కుల్లో నివసిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఉత్తరము అన్నటువంటిది నార్త్ దిక్కున అధిక జనసామర్థ్యం అనేది కలిగి ఉండెను. అధిక జనసామర్థ్యం అనేది ఎక్కువ మంది మరి యొక్క ఉత్తర దిక్కు ప్రాంతంలో ఎక్కువ మంది జనాభా అనేవాళ్ళు నివసిస్తూ ఉండేవాళ్ళట.
కాబట్టి మరి ప్రజా సముదాయము నివసించుండెను, ఉత్తర ప్రాంతమునందు మాత్రము అధిక జన సామర్థ్యము కలిగి ఉండెను. అధికమైనటువంటి జనాభా, మరి యొక్క ఉత్తర దిక్కు ప్రాంతంలో జనాభా అనేటువంటిది ఎక్కువ మంది మరి అక్కడ వాళ్ళు నివసిస్తూ ఉండేవాళ్ళు. గోల్కొండ పట్టణమునకు పెంపు సొంపులు కలిగించుటలో మొదటి వాడకు కూలీ కుతుబ్ షా, 4వ వాడకు ఇబ్రహీం కుతుబ్ షా 1550-1580, మరి 5వ వాడకు మహమ్మద్ కూలీ కుతుబ్ షా, 7వ వాడకు అబ్దుల్ కుతుబ్ షా చాలా శ్రద్ధ వహించిరి. మరి ఇంతటి వైభవపేతంగా వెలసిల్లినటువంటి యొక్క గోల్కొండ పట్టణాన్ని, ఈ గోల్కొండ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తులు ఎంతోమంది మహా ఘనులైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది చాలా పోరాట పటిమ కనపరిచినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళల్లో ఎవరయ్యా అనంటే మొదటివాడు కూలీ కుతుబ్ షా. మరి యొక్క గోల్కొండ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వాడు, ఈ గోల్కొండ సామ్రాజ్యాన్ని మరి అంచెలంచెలుగా వ్యాపింపచేసినటువంటి వాడు, ఒక మంచి పరిపాలనని, ఒక మంచి ధర్మబద్ధమైనటువంటి పరిపాలన అందించినటువంటి వ్యక్తి మరి మహమ్మద్ కూలీ కుతుబ్ షా. మరి అలాగనే 4వ వాడు, ఇక యొక్క గోల్కొండ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తుల్లో ద గ్రేట్ పర్సన్ ఎవరయ్యా అంటే ఇబ్రహీం కుతుబ్ షా. మరి వీరు 1550 నుంచి 1580 ప్రాంతంలో జీవించాడు. మరి 5వ వాడకు మహమ్మద్ కూలీ కుతుబ్ షా, 7వ వాడకు అబ్దుల్ కుతుబ్ షా అన్నటువంటి వాళ్ళు ఈ గోల్కొండ కోట యొక్క కీర్తిని, ఈ గోల్కొండ కోట యొక్క ప్రాముఖ్యతను, ఈ గోల్కొండ సామ్రాజ్యాన్ని విస్తరింపచేసి మరి దానికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మహానగరంగా తీర్చిదిద్దటంలో ఈ చక్రవర్తులు ఎంతో పాత్ర వహించారు. మరి ఇబ్రహీం కుతుబ్ షా అయితే చాలా మంచివాడు. అన్ని మిగతా రాజులు అందరికంటే కూడా వీరు ఒక విలక్షణమైనటువంటి వాడు. మరి పైగా వీరు ఒక మంచి కవి. ఓకే, సో మరి విజయనగర సామ్రాజ్యంలో కొద్ది కాలం పాటు ఉంటూ మరి అక్కడ ఉన్నటువంటి తెలుగు సాహిత్యం పైన మంచి పట్టు సంపాదించుకున్నాడు. మరి ఎంతోమంది తెలుగు కవులను కూడా వారు ఆదరించారు. ముఖ్యంగా మరి ఇబ్రహీం పాదుషా గారు ఆనాడు అంటే కుల మత వర్గ లింగ విచక్షణ భేదాలు లేకుండా అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని సమానంగా చూసేవాడట. అంటే ఇటువంటి మంచి పరిపాలన వ్యవస్థని, అందరి పట్ల సమానమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉన్నటువంటి కవి ఇబ్రహీం పాదుషా. అబ్దుల్ పాదుషా కానీ వీళ్ళందరూ కూడా 5వ కూలీ కుతుబ్ షా కానీ, ఫస్ట్ కూలీ కుతుబ్ షా కానీ వీళ్ళందరూ కూడాను ఈ గోల్కొండ సామ్రాజ్య వైభవాన్ని అంచెలంచెలుగా వ్యాపింపచేసి మరి ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి మహానగరంగా ఈ గోల్కొండ పట్టణాన్ని వాళ్ళు ఎంతో అద్భుతంగా నభూతో న భవిష్యతి అనే విధంగా మరి చక్కటి పరిపాలన వ్యవస్థని, రక్షణ కవచాల్లాంటి మరి మంచి అద్భుతమైనటువంటి ఒక కంచు కోటని నిర్మింపచేసి మరి ఆ కోటకి ఎంతో అపురూపమైనటువంటి అందచందాలను తీర్చిదిద్దిపెట్టినటువంటి గొప్ప చక్రవర్తులుగా వీరి గురించి మనము చెప్పవచ్చు. సో ప్రియమైన విద్యార్థులారా, మరి ఈరోజు ఈ క్లాసులో మనం ఇక్కడి వరకు చెప్పుకోవటం జరిగింది. కాబట్టి మరి ఎందుకంటే మీకు ఒకేసారి మొత్తం చెప్తుంటూ పోతుంటే ఈ పాట మనకు కొంచెం లెంతీగా ఉంటుంది, కాబట్టి కొంచెం అర్థం కాకుండా ఉంటుంది. కాబట్టి మనం క్లుప్తంగా కొన్ని అంశాలను ప్రధానంగా తీసుకొని మరి వాటిలో ఉన్నటువంటి అంశాలని జాగ్రత్తగా మీరు వింటూ ఉంటే, మరి జాగ్రత్తగా నేర్చుకుంటూ ఉంటే మరి ఆ పాఠం పైన మనకి పూర్తి అవగాహన అనేది కలుగుతుంది. మరి మంచి మార్కులు మనం సంపాదించుకున్నటువంటి వాళ్ళము కూడా అవుతాము. ఓకే పిల్లలు, సో ఈరోజు మనము 1, 2, 3, 4 4 పేరాల వరకు చెప్పుకున్నాము. ఈ యొక్క 4 పేరాలకు సంబంధించి మనకి పరీక్షల్లో ఎటువంటి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. మరి అజం ఖాన్ గోల్కొండ పట్టణానికి ఏ విధంగా రూపకల్పన చేశాడు అని అడుగుతాడు. మరి ఎవరు అజం ఖాన్ అంటే ఎవరు? గోల్కొండ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఒక గొప్ప ఇంజనీరు. మరి యొక్క అజం ఖాన్ అనేటువంటి వాడే ఈ గోల్కొండ కోటలు యొక్క రూపురేఖల్ని మరి దానికి సంబంధించినటువంటి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేశాడు. ఇదిగో ఈ కోట ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, జనాభా ఇలా ఉండాలి, వాళ్ళు ఇటు ఉండాలి, ఇలా అనేకమైనటువంటి అంశాలని మరి వారు చక్కగా ఆ రూపాంతరం చేయటం జరిగింది. ఇక గోల్కొండ కోట యొక్క నిర్మాణానికి సంబంధించిన విషయాల గురించి రాయండి అంటాడు. మరి గోల్కొండ కోట యొక్క మనం చెప్పుకున్నాం కదా, ఇది 3 కోటలు. ఈ కోటలను కలుపుతూ ఒకటి మరి చుట్టుకొని ఉండెను. మరి 2వ కోటల ప్రాకారముల మధ్యనే ఈ గోల్కొండ పట్టణం అనేది ఉన్నదని చెప్పి, సో దీని యొక్క 7 మైళ్ళ కైవారం, 87 బురుజులు, మరి 8 దర్వాజాలు, సుమారు 4 మైళ్ళ వైశాల్యము కలిగి ఉండెను అని మనం చెప్పుకోవడం జరిగింది. మరి గోల్కొండ కోట యొక్క మరి మహారాజు యొక్క భవంతులు అన్నీ కూడాను మరి వాటికి వాళ్ళు నివసించే ప్రదేశాలను బట్టి వారికి పేరు పెట్టడం జరిగింది.
సో పిల్లలు మరి ఇది ఈరోజు మనం చెప్పుకున్నటువంటి యొక్క భాగానికి సంబంధించిన అంశాలు. మరి ఈరోజు చెప్పిన పాఠం మీ అందరికీ అర్థమైంది కదా నాన్న? మరి మీరు ఒకసారి చదువుకోండి. మరి ఈరోజు చెప్పినటువంటి యొక్క భాగంలో నుంచి మీరే సొంతంగా ప్రశ్నలు తయారు చేసుకోండి. ఇప్పుడు నేను అడిగినటువంటి రూపంలోనే కొన్ని ప్రశ్నలు తయారు చేసుకొని మరి వాటికి జవాబులు రాసుకొని రావడానికి ప్రయత్నం చేయండి. ఓకే పిల్లలు? సో టేక్ కేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.